श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगदं पितरं वंदे पार्वती परमेश्वरं। पार्वती परमेश्वर अनुग्रहంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా, డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరవడం కానీ, విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా, వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని, ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ఎటువంటి కుంకుమని మనం ధరించాలి, వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది, మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం, ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం. ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి 70% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. మరి మిగిలిన 30% ఏమిటి గురువు గారు అంటే, అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించడం, ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం, చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనగా, ప్రతి చిన్న విషయానికి కోపం రావడం, ఎదుటివారు ఏం అనకపోయినా కూడా కోపం అనేది ఎక్కువ అవ్వడం, దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ మీద అనేకమైన ఇబ్బందులు కలుగుతుంటాయి. చేతిలో రూపాయి నిలబడదు, ఒకవేళ రూపాయి వచ్చినా కూడా దాన్ని వేరే విందు వినోదాలకు ఖర్చు అయిపోయిన తర్వాత అనవసరంగా ఖర్చు పెట్టానా అనేటువంటి సందిగ్ధంలో, అబ్బా అనవసరంగా ఈ పని చేసి ఉన్నానే అనేటువంటిది చేతులు కాలేక ఆకులు పట్టుకునే విధంగా ఉంటుంది. పైగా తులారాశి వారు ఈ నెలంతా కూడా మానసిక, శారీరక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంత ముందు జరిగిన ప్రమాదం వల్ల మీ శరీరంలో ఏ భాగం అయితే కొన్ని ఇబ్బందులు పడుతున్నాయో ఆ భాగాలన్నీ కూడా అధికమైన ఇబ్బందులు పడి అక్కడే మరొక ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని కించపరిచేవారు, మిమ్మల్ని ఏదో ఒక మాట అని మీలో కోపాన్ని
నిద్ర లేపి అనవసరమైన గొడవలన్నీ కూడా తెచ్చుకుని ప్రశాంత వాతావరణాన్ని కల్మషం చేసే విధంగా మీ ప్రవర్తన మారాలి అని శత్రువు మిమ్మల్ని మీరు ఏమి అనకపోయినా అంటూ మిమ్మల్ని అనేకమైన ఇబ్బందులు కలగజేస్తుంటాడు. సంగీత సాహిత్య కళా శ్రీ పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కొంచెం ఊరట లభిస్తోంది. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. వీటి వల్ల రానున్న భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితిగతులు మీరు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా తులారాశి వారు అంతేకాకుండా తులారాశి వారు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అన్యోన్య దంపత్యజీవనానికి ఒక ఉదాహరణగా మీరు నిలుస్తూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వారికి ఈ కాలం అంటే ఈ డిసెంబర్ నెలంతా కూడా గడ్డు కాలంగానే ఉంది. వ్యాపారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టవద్దు. అదే రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితం కానీ వ్యవసాయంలో కానీ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుకోండి, ఖచ్చితంగా అద్భుతంగా లభిస్తుంది. మీ రూపాయి ఎక్కడ నష్టపోరు, రూపాయి సరిపోతుంది. లాభము రాదు, నష్టము రాదు. సర్లే మన శ్రమే కదా, ఏముంది భగవంతుడు ఒకసారి మిమ్మల్ని చూడకపోతాడా అనేటువంటి నమ్మకంతో ఉంటుంటారు. పైగా తులారాశి వారు తాతలు లభించేటువంటి ఆస్తి కానీ ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో దాన్ని మీ పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు. మీరు ఒకవేళ మీ పేరు మీద కనుక ధనాన్ని తెచ్చుకుని ఉన్నట్లయితే క్షణాల్లో కర్పూరహారత అయిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి మీ పేర్ల మీద ఈ నెలలో ధనాన్ని ఇవ్వడము ధనం తీసుకోవడము రెండూ చేయకండి. ఒక బినామీ కానీ లేకపోతే మీ పిల్లలు కానీ మీ భార్య కానీ మీ చెల్లెలు కానీ మీ అమ్మగారి చేత కానీ ఆ ధనాన్ని అక్కడ తీసుకోమని చెప్పండి. వారి ద్వారా ఆ ధనాన్ని మీరు తీసుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశాలు లభిస్తుంది. అంతేకాకుండా తులారాశి వారు అక్రమ సంబంధం కానీ వివాహిత సంబంధాలు కానీ లేదా మీరు బాగా అభిమానించే వాళ్ళు కానీ మీరు విడిచిపెట్టిన బంధాలు కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ మిమ్మల్ని దూరం పెట్టడం, కలిసి రాకపోవడం, వీళ్ళు మూర్ఖుడు రావడం, మిమ్మల్ని లేనిపోని ఇబ్బందులు గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. మెదడుకు సంబంధించి అస్తమాను తలకాయ విప్పి రావడం, కళ్ళు లాగడం, కొన్ని శారీరకమైన ఇబ్బందులు అనేటువంటి విద్యార్థులకు ఎక్కువ లభిస్తూ ఉంటుంది. తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం లభించడం, పైగా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి సంబంధాలు రావడం, వీళ్ళైతే మనకి అన్ని విధాలుగా కుదురుతుంది, మనం చేసుకోవచ్చు అని ఒక నిర్ణయానికి రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విడిచిపెట్టుకుంటారు. దొంగల పాలయ్యేటువంటి అవకాశం తులారాశి వారికి లభిస్తుంది. కాబట్టి విలువైన డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా ఆభరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక తులారాశి వారు ఈ నెలంతా కూడాడు ఏదన్నా గురుపారాయణ కానీ దత్తపారాయణ కానీ చేయడం చాలా మంచిది. ప్రమాదాలు ఇంతకుముందు మీకు సర్జరీ ఏదైతే జరిగిందో ఆ భాగానికే మరొక సర్జరీ జరిగేటువంటి అవకాశాలు లభిస్తుంది. కాబట్టి గురుపారాయణ గురు చరిత్ర చదువుకోవడం చాలా మంచిది. ప్రతి నిత్యము కూడా భస్మధారణ చేయండి. భస్మధారణ మధ్య భాగంలో వృత్తలాధారంగా కుంకుమ ధారణ చేయండి. ప్రతిరోజు కూడా నమో దత్తదేవాయ నమః అని నమస్కారం చేసుకోవడం లేదా గాలిగాపూర్లో ఉన్నటువంటి శ్రీమన్ దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవడం మీకు బాగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సర్వం పరమేశ్వరార్పితం.